నీకు కూడా ఇవ్వాలని కొన్ని దాచిపెట్టాడు, ఇస్తాడు. నీకు ఇవ్వటానికి దాచిపెట్టాడు ఒక టైం కోసం. ఆ టైం పేరు నిర్ణయ కాలమట. నీకు ఇవ్వాలన్నవి దాచిపెట్టాడు, అవి ఇస్తాడు. ఏ టైంలో అంటే దానికి ఒక టైం కేటాయించాడు, దాని పేరు నిర్ణయ కాలం. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే నీకోసం ఆయన దాచిపెట్టినవన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు ఊహలో కూడా ఊహించవు, కానీ వస్తాయి నీకంతే. హల్లెలూయా. రెండవది, నిన్ను హెచ్చించాలనుకున్నాడు, దానికి ఒక టైం నిర్ణయించాడు, దాని పేరు తగిన కాలం. తగిన కాలం అంటే అన్ని కాలాలు నీకు తగినవి, అన్ని కాలాలు నీకు నిర్ణయించిన కాలాలు కావు. నీకు ఇవ్వాలనుకున్నవి నిర్ణయ కాలంలో దక్కుతాయి. నీకు దేవుడు ఇవ్వాలనుకున్న హెచ్చింపు తగిన కాలంలో చిక్కిద్ది. అయినా దాని వైపు చూడద్దు. దేవుడిని ఎప్పుడు ఒకటి అడుగు, నేనెందుకు హెచ్చింపబడాలి ప్రభువా? నేనెందుకు హెచ్చింపబడాలి? నా జీవితాన్ని దర్శించి వెలిగించి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి ప్రేమించి రక్షించిన నువ్వు హెచ్చింపబడాలి. నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, ఏ విధంగానైనా సరే నీ నామం మహిమపరచబడాలి, నీ నామం కీర్తించబడాలి, నీ నామం నన్ను బట్టి ప్రస్తుతించబడాలి, సన్నతించబడాలి. నీ నామాన్ని ఊరేగించుకుంటూ నా జీవితాన్ని ముగించుకోవాలి. నాకంతే చాలు. నాకే ఘనత గొప్ప నాకొద్దు. నవ్వేవాడు నవ్వినా, ఏడ్చేవాడు ఏడ్చినా అవేవి నాకు పట్టవు నాయన. నిన్ను మయంపరచుకోవటమే నా జీవిత లక్ష్యం అనే యథార్థత నీతో ముందుకెళ్ళాం. ఆయన చూసుకుంటాడు. హెచ్చింపు నువ్వుగా నేనుగా ఆశించొద్దాం. ఒకవేళ ఆయన ఘనపరిస్తే అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మన మీద కూర్చున్న ఏసైకి ఆయన ముచ్చటేసిందనుకో, మనల్ని ఎత్తుకొని సంకన వేసుకుంటాడు. అప్పుడు ఏసైని చూసిన వాళ్ళు ఆయన సంకలో ఉన్న నిన్ను నన్ను కూడా చూస్తారు.